అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. అనుకూల సమయమనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి కలహాలు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున తెలివిగా వ్యవహరిస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఒక శుభవార్త మనసుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలు ఏర్పడిన పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందినటువంటి సమాచారం ఊరటను కలిగిస్తుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పరచుకుంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ ఫలితాలు ఏర్పడిన అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయ సహకారాలతో అండదండలతో ముందుకు వెళ్తారు. భూ గృహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్య విషయాలలో ఆలస్యం చేయవద్దు. మనోనిబ్బరంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనియ్యవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో ముందుకు వెళ్తారు. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడవచ్చు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, నూతన వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. వ్యాపారం ఆనందంగా సాగడం, ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. సన్నిహితుల నుంచి విలువైనటువంటి బహుమతులను ఏర్పరచుకుంటారు.
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన. వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.